కంప్యూటర్లు, మొబైళ్ళు మరియు పెరిగిన ఆన్లైన్ వినియోగంతో ప్రాసెసర్ల వినియోగం అధికమై సెమీకండక్టర్ల ప్రాధాన్యత ఎనలేని విధంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో భారతదేశం సెమీకండక్టర్ ఉత్పత్తిలో ఏ దశలో ఉంది, ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల ఉత్పత్తి ఎలా ఉంది, ఈ రంగంలో ఈ దేశ అవసరాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉన్న సవాళ్ళేంటి, అవకాశాలేంటి, ప్రస్తుతం దేశం ఈ రంగంలో ఏ దశలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సెమీకండక్టర్ల ప్రాధాన్యత తెలుసుకున్న భారతదేశం 1976లోనే పంజాబ్లోని మొహాలీలో సెమీకండక్టర్ కాంప్లెక్స్ SCL పేరుతో అప్పట్లోనే ఒక సెమీకండక్టర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టవశాత్తు 1989లో ఒక అగ్ని ప్రమాదం కారణంగా ఆ ప్లాంటు చాలా భారీ నష్టాన్ని చవిచూసింది. తిరిగి ఈ ప్లాంటు ఉత్పత్తి ప్రారంభించడానికి 2006 వరకు ఆగవలసి వచ్చింది. ప్రస్తుతం భారతదేశంలో అనేక కోట్ల సంఖ్యలో మొబైల్ ఫోన్ ఉత్పత్తి మరియు అసెంబ్లింగ్ జరుగుతున్నప్పటికీ ఈ సెమీకండక్టర్ చిప్స్ కొరత కారణంగా అనుకున్నంత వేగంగా ఈ రంగంలో అభివృద్ధి సాధించలేకపోయింది. ఈ క్రమంలో సెమీకండక్టర్ కాంప్లెక్స్ మొహాలీలో ప్రారంభించబడిన సెమీకండక్టర్ కాంప్లెక్స్ తిరిగి ఆధునీకరించి పట్టాలెక్కించే కార్యక్రమం భారతదేశం వేగంగా ముందుకు తీసుకువచ్చింది. ప్రస్తుతానికి ఇందులో డిఫెన్స్ మరియు స్పేస్ అవసరాల కోసం సరిపడా ఉత్పత్తి జరుగుతోంది. కానీ మారిన పరిస్థితులలో ఆధునిక తరానికి తగిన విధంగా రూపొందించేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ప్రపంచ మార్కెట్ను గమనించినట్లయితే 60% చైనా మరియు దక్షిణ కొరియా నుంచి ఎక్కువగా సెమీకండక్టర్లు ఉత్పత్తి జరుగుతోంది. అయితే సెమీకండక్టర్ రంగంలో అత్యంత ముందు వరుసలో ఉన్న తైవాన్ ప్రస్తుతం చైనాతో అంతర్యుద్ధం కారణంగా అతలాకుతలమై ఈ సెక్టార్లో ఒక రకమైన అల్లకల్లోల వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితులలో ఈ గ్యాప్ను పూరించి ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. అమెరికాకు చెందిన మైక్రాన్ సంస్థ గుజరాత్లోని సనంద్లో $82 కోట్ల పెట్టుబడితో సెమీకండక్టర్ అసెంబ్లింగ్ అండ్ మరి టెస్టింగ్ సంబంధించిన సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇందులో మొట్టమొదటి మేక్ ఇన్ ఇండియా చిప్ను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. దీనితో పాటు టాటా గ్రూప్ మరియు దక్షిణ కొరియాకు చెందిన సిమ్టెక్ తమ కర్మాగారాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రానున్న సంవత్సరాలలో అంతర్జాతీయంగా సెమీకండక్టర్ పరిశ్రమకు 10 లక్షలకు మంది పైగా నిపుణులు అవసరమవుతారని అంచనా ఉంది. దీనిని అందిపుచ్చుకునేందుకు భారతదేశం 104 విశ్వవిద్యాలయాల్లో తగిన కోర్సులను ఏర్పాటు చేసి విద్యార్థులకు తగిన ట్రైనింగ్ ఇచ్చే విధంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆయా యూనిట్ల స్థాపన కొరకు తమిళనాడు, గుజరాత్, ఉత్తరప్రదేశ్లలో స్థలాల అన్వేషణలో ఉంది. తైవాన్కు చెందిన ఫాక్స్కాన్ భారత్లో త్వరలో 4-5 సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను స్థాపించేందుకై తెలంగాణలోని కొంగర్ కలాన్లో ఫాక్స్కాన్ యాపిల్ ఫోన్ల విడి విభాగాలను తయారు చేసే ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఇజ్రాయెల్కు చెందిన టవర్ టెక్నాలజీస్ భారతదేశంలో 65-40 ఇంచెస్ నానోమీటర్ చిప్స్ తయారీకి దరఖాస్తు చేసింది. వేదాంత గ్రూప్ గుజరాత్లో చిప్ ప్లాంట్ ఏర్పాటు చేయదలిసింది. అమెరికాకు సంబంధించిన ప్రముఖ మైక్రోప్రాసెసర్ సర్వర్స్ అమెరికాకు సంబంధించిన
మైక్రో ప్రాసెసర్ సంబంధించిన AMD టెక్నాలజీస్ భారత్లో ఒక ప్లాంట్ను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ఈ సంస్థ బెంగళూరు నగరంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చాలా ఆసక్తిగా ఉంది. రాజస్థాన్లోని సహస్రా సెమీకండక్టర్ సంస్థ అక్టోబర్లో భారతదేశ మొట్టమొదటి మెమరీ చిప్ను తయారు చేసింది. ఈ సెమీకండక్టర్స్ డిజైన్ చేసే ప్రాజెక్టుల్లో స్టార్టప్స్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 1200 కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేసింది. ఈ స్టార్టప్ల ద్వారా భారత యువత అవకాశాలను అందిపుచ్చుకొని ఈ రంగంలో ముందుకు రావాలి. ఇది నేటి వీడియో. ఇలాంటి చక్కటి విజ్ఞానదాయక వీడియోలు పొందేందుకు టెక్నాలజీ ట్రెండ్స్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.